ఇదేనే. నెక్స్ట్ మంత్ ఢిల్లీ వెళ్తున్నాను. రాని రాని వాడికొక స్కెచ్ చేశాం కదా. పాపం ఈ రోజే వాడి చివరి మీటింగ్. జస్ట్ మిస్. నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, చిటికెలో చేసేస్తాను. ఏమీ లేదే. ఎవరూ లేరని చూస్తున్నారు వదినా. ఎవరూ లేని ప్లేస్ లో నుంచి నాటడంలో అన్నే స్పెషల్. అది మీకు తెలియట్లేదా? కరెక్ట్ గా చెప్పావురా. కీర్తి, ఢిల్లీ వెళ్తే నీ వీసా కన్ఫర్మ్ అయిపోతుందా? అదొకటే కన్ఫ్యూజన్ గా ఉంది. కన్ఫ్యూజనా? ఏంట్రా వీసా అంటున్నారు, ఢిల్లీ అంటున్నారు? అది వదిన ఢిల్లీ వెళ్ళడానికి వీసా కావాలంట, తీసిస్తానని చెప్పు. వీసానా? రే, ఇండియాలో ఉన్న ఢిల్లీకి ఎందుకు రవేశా లూజ్ లో మాట్లాడుతున్నావు? అదే దీంట్లో ఉన్న టెక్నికల్ నీకు తెలియదు. దీన్ని పెట్టుకునే ఒక నెల డబ్బులు మొత్తం నొక్కేద్దాము. నోరు మూసుకున్నా. ఓకే ఓకే అన్నా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఢిల్లీకి వెళ్ళడానికి వీసా నేను ఇప్పిస్తానని వదిన కాన్ఫిడెన్స్ గా చెప్పన్నా. నేనా? చెప్పన్నా. కీర్తి, ఢిల్లీ వెళ్ళడానికి వీసానే కదా కావాల్సిందే. ఎన్ని వీసాలు కావాలో చెప్పు, నాకు నేను ఇప్పిస్తానా. టెన్షన్ లేదు. అయ్యయ్యో, ఛాన్సే లేదే. వీడింత పెద్ద సున్నాగాడని ఇప్పుడైనా తెలిసిందా? ఈ విషయంతోనే వీడిని ఇంకా అవుట్ చేసేసాను. ఢిల్లీకి వీసా మీరు తీసివ్వగలరా? ఎన్ని వీసాలు కావాలో అడుగా. రెండు వీసాలు కావాలి. అన్నా, 2 వీసాలు ఎందుకో తెలుసా? ఒకటి నీకు, 2 రోజులకి ఇద్దరు కలిసి హనీమూన్కి వెళ్ళడానికి. మీ ఇద్దరికి టైం వర్కౌట్ అయిపోయింది. ఓకే చెప్పనా? కీర్తి, నీ ఫుల్ డీటెయిల్స్ నాకి, నా వాళ్ళని పెట్టి నీ పనులన్నీ పూర్తి చేసేస్తాను. ఓకే. మనం అంటే ఏమనుకుంటున్నావు? పదండ్రా, పదండి. బాయ్ వదినా. ఆ గుండుగాని రమ్మని చెప్పండి, వీసా గురించి మాట్లాడాలా. నువ్వు నాకు వీసా తెచ్చిస్తావా? నీకు వీసా తేవడానికి నేను ఆల్రెడీ ఒకటి ఏర్పాటు చేశాను రా.